యష్మి గోవ్దా ఉదార స్వభావం కలిగి ఉంటారు. సన్నగా, పొడవుగా ఉంటారు. ఆనందకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. సంతానంతో, మంచి ధన యోగంతో సుఖపడతారు. యష్మి గోవ్దా సన్మానాలు పొందుతారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. నిజం మాట్లాడుతారు. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇంద్రియాలను జయించిన వారే ఉంటారు. యష్మి గోవ్దా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. కవిత్వం రాయటం కానీ, రచనలు చేయటం కానీ చేస్తారు. ఓపిక తక్కువగా ఉంటుంది. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. ఇష్టాలు సామరస్యంగా ఉండటం, దయాగుణం, ఇతరులతో పంచుకోవడం, బయలు ప్రదేశాలు, న్యాయం. అయిష్టాలు హింస, అన్యాయం, గట్టిగా మాట్లాడటం, అనారోగ్యం. వివాహం యష్మి గోవ్దా ప్రేమ విషయంలో నిజాయితీగా ఉంటారు. జీవితంలో మిగతా విషయాలతో పాటు ప్రేమ అనేది అతి ముఖ్యం అని యష్మి గోవ్దా నమ్ముతారు. ప్రేమ విషయంలో మీ జీవితంలోకి రావలసిన వ్యక్తి ఎలా ఉండాలో ఒక ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. అలాగే యష్మి గోవ్దా ఇష్టపడ్డ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తారు. యష్మి గోవ్దా ప్రేమించిన వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచాలనుకుంటారు. దాని కొరకు సమయాన్ని, డబ్బును వెచ్చిస్తారు. యష్మి గోవ్దా వినోద కార్యక్రమాలు, పార్టీలు మొదలైనవి అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. మీ నడవడిక, రూపం, వేషధారణ ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. యష్మి గోవ్దా ఉన్నత స్థాయిలో ఆనందంగా బ్రతకటానికి, ఇతరులను ఆనందంగా ఉంచటానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాని కారణంగా మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తికి మీపై గౌరవం పెరుగుతుంది. యష్మి గోవ్దా బాగా తెలివైన అమ్మాయి అవటం, ఎదుటివారిని అర్థం చేసుకునే స్వభావం కలవారు అవటం వలన మీ కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబాన్ని ఏ సమస్య లేకుండా ఎలా నడపాలో యష్మి గోవ్దా బాగా తెలుసు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలని యష్మి గోవ్దా నిరంతరం కష్టపడతారు. మీ భర్త అంటే అత్యంత ప్రేమ యష్మి గోవ్దా. అలాగే విలాసవంతమైన జీవితం అన్న యష్మి గోవ్దా ఇష్టపడతారు. ఖరీదైన దుస్తులు, నగలు, అందమైన ఇల్లు ఉండాలని యష్మి గోవ్దా కలలుకంటుంటారు. మీ జీవితంలో మంచి కుటుంబంతో పాటు విలాసాలకు తగిన డబ్బు ఉండాలని కోరుకుంటారు. మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్య పూర్వక పరిష్కారం కొరకు ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో ప్రశాంత జీవితం కొరకు మిమ్మల్ని యష్మి గోవ్దా మార్చుకోవడానికైనా వెనుకాడరు. యష్మి గోవ్దా మిథున, కుంభ, సింహ మరియు మేష లగ్న జాతకులతో వివాహం అనుకూలంగా ఉంటుంది. కన్యా మరియు వృషభ లగ్న జాతకులతో సఖ్యత అంతగా ఉండదు. ఆర్థిక స్థితి యష్మి గోవ్దా ఆర్థిక సంబంధ విషయాల్లో మంచి నేర్పు కలిగి ఉంటారు. డబ్బు పెట్టుబడులు సరైన విధంగా పొదుపు చేయటం, వినియోగించటంపై యష్మి గోవ్దా మంచి అవగాహన కలిగి ఉంటారు. అయితే యష్మి గోవ్దా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం విలాసాలకు, స్నేహితులతో సంతోషంగా గడపడానికి ఉపయోగిస్తారు. దాని కారణంగా యష్మి గోవ్దా ఎంత ఆదాయం ఉన్నా ఒక్కోసారి డబ్బుకు కొంత ఇబ్బందికి గురికాక తప్పదు. ఇతరులకు పొదుపు విషయంలో సలహాలిచ్చే యష్మి గోవ్దా మీ వరకు వచ్చేసరికి వాటిని సరిగా పాటించరు. అలాగే యష్మి గోవ్దా దానం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రగతి సరిగా ఉండకపోవటానికి ఇది కూడా ఒక కారణం. మనస్తత్వం, జీవన విధానం జీవితాన్ని విలాసవంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపాలనుకునే మనస్తత్వం మీది. యష్మి గోవ్దా విలువైన దుస్తులు, ఆభరణాలు, ఖరీదైన వస్తు సామాగ్రి కావాలనుకుంటారు. యష్మి గోవ్దా నచ్చిన దానికోసం ఎంత డబ్బైనా చెల్లించడానికి వెనుకాడరు. యష్మి గోవ్దా సంగీతం, సాహిత్యం లాంటి కళలంటే ఇష్టం ఉంటుంది. ముందు చూపు, తెలివితేటలు, సరైన ఆలోచనా శక్తి మీలో సహజంగా ఉండే లక్షణాలు. వస్తువులో అయినా, మనిషిలో అయినా లోపాలుంటే యష్మి గోవ్దా అంగీకరించరు. యష్మి గోవ్దా ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటారు. తరచూ మీ ఆలోచనలు మారుతుంటాయి. ఆధ్యాత్మికత అన్నా, ధ్యానం, ప్రాణాయామం లాంటివన్నా యష్మి గోవ్దా ఆసక్తి అధికంగా ఉంటుంది. యష్మి గోవ్దా ఆధ్యాత్మిక విషయాల మీద మంచి పట్టు కలిగి ఉంటారు. యష్మి గోవ్దా ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా మీ చుట్టూ ఉండే పరిసరాల్లో కూడా ఆ ఉత్సాహం ఉండాలని కోరుకుంటారు. యష్మి గోవ్దా అతిథి మర్యాదలలో, పద్ధతులను పాటించడంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. యష్మి గోవ్దా కోపం వచ్చినా
బాధ, కోపం, అసహనం వీలైనంత వరకు మీ దగ్గరికి రాకుండా చూసుకుంటారు. యష్మి గోవ్దా ఒంటరిగా ఉండటం కంటే నలుగురితో కలిసి ఉండాలని కోరుకుంటారు. అలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే దృక్పథాన్ని యష్మి గోవ్దా కలిగి ఉంటారు. యష్మి గోవ్దా దయాగుణం కలిగి ఉంటారు. నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటారు. మీ నడవడికలో, మాట తీరులో, అలవాట్లలో, వేషధారణలో మీకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. అయితే యష్మి గోవ్దా మీ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన ఒక్కోసారి ఎదుటివారికి చిరాకు కలిగించే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా యష్మి గోవ్దా అధికారేతంగా, విషయాత్మకంగా మాట్లాడతారు. మీలో సరిదిద్దుకోవాల్సినవి నిర్ణయాలు, అభిప్రాయాల విషయంలో ఎక్కువ సమయం తీసుకోవటం, ఏది తేల్చక వాయిదాలు వేయటం. అలాగే ప్రతిదీ ఏ తప్పు లేకుండా ఉండాలని కోరుకోవటం, అలా ఏదైనా పనిలో తేడా వస్తే మళ్ళీ చేయటం. దీని కారణంగా యష్మి గోవ్దా అప్పగించిన పనిని యష్మి గోవ్దా తొందరగా చేయరని, నాచుడు ధోరణి కలిగి ఉంటారని ఇతరులు అపోహపడే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువగా యోగిస్తుంది. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది కాబట్టి ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సమస్యలలో ఉన్నవారిని ఆదుకోవడంలో, వారికి సరైన సహాయం అందించడంలో యష్మి గోవ్దా మీరే సాటి. మీ మనస్తత్వంలో, వ్యవహార ధోరణిలో యష్మి గోవ్దా మార్చుకోవాల్సిన అంశాల్లో ప్రధానమైనది మీ ఊగిసలాట ధోరణి. ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం వలన కొన్నిసార్లు అది ఎదుటివారికి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే విలాసాలకు, డాబు దర్పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, డబ్బు ఖర్చు చేయడం తగ్గించుకోవాలి. యష్మి గోవ్దా చేసే అనవసర ఖర్చుల కారణంగా అవసరానికి డబ్బు అందుబాటులో లేకుండా పోతుంది.